నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా నెలలోనే వచ్చేది నెలసరి. ఇది అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఈ నెలసరి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళని దూరంగా ఉంచడం, పూజలు చేయకూడదని చెప్పడం, అండ్ వాళ్ళ ప్లేట్లు వాళ్ళకి సపరేట్గా ఇచ్చేయడం, వాళ్ళ గ్లాస్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చేస్తారు. అండ్ ఏంటంటే అడుక్కునే వాడినైనా కొంచెం దగ్గర తీసుకుంటాం, కానీ ఆ 3 రోజులు ఆ వ్యవహరించే తీరు ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది కొన్ని పల్లెటూరులో మనం చూసుకుంటే. ఇప్పుడు సిటీల్లో ఏంటంటే అంత కలిసిపోతున్నారు, కానీ ఇంతకుముందు అట్లా దూరంగా ఉండేవాళ్ళు. అసలు నిజంగా ఈ పీరియడ్స్ టైంలోని నిజంగా అంత దూరంగా ఉండాలా? పూజలు చేయకూడదా? అసలు టెంపుల్స్కి వెళ్ళకూడదా? అండ్ మెయిన్గా ఫంక్షన్స్కి కూడా వెళ్ళకూడదా మ్యామ్? అంటే దీనికి ఒక రీజన్ మీరు అంటే సైంటిఫిక్గానే మనం మాట్లాడుకుందాం. నేనేమి ఆచార వ్యవహారాలు నేను మాట్లాడను. ఎందుకంటే దీన్ని పెట్టడం వెనక ఏంటంటే ఇప్పుడు మీరు 3 రోజులు మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది. పూర్వం ఎట్లా అంటే ఉమ్మడి కుటుంబాల్లో మీకు తెల్లారు లేస్తే పనులు చేయకుండా అవ్వదు. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ తెల్లారు లేస్తే రాత్రి వరకు. అందుకని ఒక 3 రోజులు వీళ్ళని పనుల నుంచి తప్పించడానికి ఎస్పెషల్లీ ఆ టైంలో మనకి చాలా పెయిన్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చికాగ్గా ఉంటుంది. కాబట్టి ఒక రూమ్ ఇచ్చారు. మేమందరం కూడా చిన్నప్పుడు ఒక రూమ్ ఉండేది మాకు, సెపరేట్ రూమ్ ఉంటుంది. ప్లస్ మనకేంటంటే పొద్దు నుంచి రాత్రి వరకు అన్నీ వాళ్ళే ఇస్తారు. అందుకని తప్పుగా నాకు అనిపించలే. ఒక రకంగా రెస్ట్ అది. అంటే మనం పడుకోవచ్చు. ప్లస్ అన్ని భోజనం మా అన్న తెచ్చిపెట్టేవాడు నాకు, మా కజిన్. భోజనం మా ఇండ్లలో అయితే మగ ఆడ ఇది ఈ టైంలో అలా ఏం ఉండేది కాదు. అబ్బాయిలు పని చేయకూడదు అసలు మా ఇంట్లో అది తెలియదు. దట్ వే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కాబట్టి మా కజిన్ పెట్టేవాడు నాకు. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఆ మడి ఆచారాలు అంతా ఉంటాయి, అది వేరు విషయం. కానీ ఈవెన్ ప్యాడ్స్ కూడా హీ యూస్ టు గివ్ మీ యూనో. ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్. మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నేను అమలాపురంలో చదువుకున్నా. మా నాన్నగారు బాంబేలో ఉండేవాళ్ళు. నన్ను బాంబేలో వేశారు స్కూల్లో, కానీ నేను చదవనన్నా అక్కడ. అప్పుడు మళ్ళీ మా ఊరు తీసుకెళ్ళిపోయారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టారు. పెడితే ఫస్ట్ మనం అవుతాం కదా. అయ్యాక మా నాన్నగారు మా అమ్మగారి చేత నాకు ఆ రోజుల్లో కేర్ఫ్రీ బాంబే నుంచి పంపించారు. కెన్ యూ బిలీవ్? ఓకే. మా ఫాదర్ ఎంత ఫార్వర్డ్ అంటే యూ కెన్ నాట్ బిలీవ్. అంత ఫార్వర్డ్ ఆయన అంతా కూడా అన్ని విషయాల్లో. నేను ఎప్పుడూ కూడా ఫారిన్ గూడ్స్లోనే పెరిగా. మేము అమలాపురంలో ఉండి మా నాన్నగారు తణుకులో పుట్టి నాకు తెలియని వస్తువు లేదు. నేను ఎప్పుడూ కూడా అంటే మమ్మల్ని అంత బాగా పెంచారన్న. సో మా నాన్నగారు అక్కడ పంపించాక అక్కడ మెడికల్ షాప్లో తర్వాత ఎవ్రీ మంత్ మా బ్రదర్ తీసుకొచ్చేవాడు నాకు. అంటే ఇదేదో ఇది అబ్బాయిలకు అసలు తెలియకూడదు, ముఖ్యంగా తండ్రికి కూడా చెప్పరు. ఇళ్లలో అసలు అట్లా తెలియదు. నార్మల్గా వింటాము. ఇప్పుడు నేను రాకూడదు అనుకోండి, చుట్టుపక్కల అందరికీ అది తెలుస్తుంది, కామన్. అది సరదాగా మాట్లాడతారు, అన్నీ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీకు ఇటీవలి కాలంలో మెన్స్ట్రువల్ టైంలో మాకు లీవ్ కావాలని అడుగుతున్నారు. మరి ఎందుకు అడుగుతున్నారు మీరు? అది అడగకూడదుగా. నేను అనేది ఏంటంటే మన ప్రైవసీ మనకు ఉండాలి ఆ టైంలో. బికాజ్ మనం మెంటల్గా కూడా కొంచెం మనకి డోల్డ్రమ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు తలనొప్పి వస్తుంది, కొన్నిసార్లు చికాగ్గా ఉంటుంది, కొన్నిసార్లు బర్స్ట్ అవుతాము. సో అంటే బాడీ తీరు అందరిది ఒకలా ఉండదు. సో డెఫినెట్లీ వీ నీడ్ ఎ బ్రేక్. అటు పని నుంచి కావచ్చు ఇటు. అందుకని ఆ 3 రోజులు దూరంగా ఉండడం వల్ల వచ్చిన నష్టం నాకు కనిపించలేదు. ఇంకా అది నాకు పాజిటివ్గా అనిపించింది. అట్లీస్ట్ ఆ 3 days ఆడపిల్లలకు వచ్చే రెస్ట్. అంటే అందరి ఇళ్లలో కాదు. ఇప్పుడు మన ఇళ్లలో మనకి ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఇళ్లలో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే చాలా పనులు చేయించడం అన్నీ ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో మీరు చెప్పినట్టుగా అంటే కొన్ని తెగల్లో కూడా ఇప్పటికీ ఒక